హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 3 బీహెచ్‌కే మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రభుని చూపిస్తారు. ప్రభుది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీలో నాన్న వాసుదేవన్, అమ్మ లక్ష్మి, ఇంకా చెల్లెలు ఆర్తి ఉంటారు. ప్రభు ఫాదర్ మెహతా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ప్రభు 12th స్టాండర్డ్ చదువుతుండగా ఇంకా ఆర్తి 9th స్టాండర్డ్ చదువుతూ ఉంటారు. వాసుదేవన్ ప్రభుకి మంచి ఫ్యూచర్ ఉండాలని డబ్బు ఎక్కువైనా సరే ఒక పెద్ద ప్రైవేట్ కాలేజీలో చదివిస్తూ ఆర్తిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. ఇంకా ప్రస్తుతానికి ప్రభు ఫ్యామిలీ ఒక అద్దె ఇంట్లో ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే ప్రభు ఫ్యామిలీకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. అదేంటంటే తమకి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి అని. కానీ ఇంట్లో సంపాదించేది ప్రభు ఫాదర్ ఒక్కడే కాబట్టి దాంతో తన పిల్లల్ని చదివిస్తూ తనకి వచ్చే కొద్ది జీతంలో కొద్దిగా దాస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ప్రభు ఫ్యామిలీ ప్రస్తుతం అద్దె ఉన్న ఇంటి ఓనర్స్ తమ ఫ్యామిలీ కోసం ఇంటిని ఖాళీ చేయమనడంతో ప్రభు ఫాదర్ తక్కువ రెంట్కి ఉన్న ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే ఆ ఇల్లు ప్రభుకి నచ్చదు. అంతేకాక ఆ ఇంటి ఓనర్ ఇంట్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని రూల్స్ పెట్టడంతో ప్రభుకి కోపం వచ్చి ఆ ఓనర్పై సీరియస్ అవ్వబోగా తన ఫాదర్ తనతో మనకంటూ సొంత ఇల్లు ఉన్నప్పుడే మనకి ఇష్టం వచ్చినట్లు ఉండగలం, అప్పటిదాకా ఓపిక పట్టండి అనగా అది విన్న ప్రభు నా ఎల్కేజీ నుండి ఇదే మాట చెప్తున్నావు నాన్న అంటాడు. అది విన్న వాసుదేవన్ కొంచెం ఫీల్ అవుతాడు. దాంతో ప్రభు సారీ నాన్న అనగా వాసుదేవన్ వారితో సిటీలోని ఇదే ఏరియాలో ఇల్లు కొనాలి అని వెయిట్ చేశాను, అలా వెయిట్ చేయకుండా ఉండాల్సింది, ఇప్పటిదాకా 7.5 లక్షలు దాచాను, ఈ డబ్బుతో సిటీ బయట అయితే కొనగలం, అందుకే సిటీ బయట మంచి ఇల్లు దొరికితే కొందామని చెప్పడంతో అది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు నుండి కొన్ని ఫ్లాట్స్ అండ్ ల్యాండ్స్ చూస్తూ ఉంటారు. కానీ వాసుదేవన్కి అవి అంతగా నచ్చవు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు వాసుదేవన్ ఫ్యామిలీ అలా ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ చూసి అందులో ఫ్లాట్ అయితే తమకి బాగుంటుందని అలా ఆ అపార్ట్మెంట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళగా ఆ బిల్డర్ వాసుదేవన్ని చూసి మీరు 8 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ చూడడానికి వచ్చారు కదా, ఇంకా అప్పటి నుండి ఏది సెట్ కాలేదా, ఇంతకీ మీకు ఎంత బడ్జెట్లో ఫ్లాట్ కావాలని అడగ్గా దానికి వాసుదేవన్ 7.5 లక్షల్లో అంటాడు. అది విన్న ఆ వ్యక్తి ఏంటి సార్ కామెడీ చేస్తున్నారు, ఆ అమౌంట్కి ఇక్కడ ఫ్లాట్ రాదు, మినిమం 15 లక్షలు ఉంది ఇక్కడ ఫ్లాట్, ఇక్కడ మీరు 3 సంవత్సరాల క్రితం ఉన్న అమౌంట్ చెప్తున్నారు, రోజు రోజుకి అమౌంట్ పెరుగుతూనే పోతుంది, మీ దగ్గర ఉన్న అమౌంట్కి సిటీలో ఎక్కడా కూడా ఫ్లాట్ రాదు అని చెప్పడంతో అది విన్న వాసుదేవన్ అండ్ ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తారు. ఇంకా అప్పుడే ఆర్తి తన ఫాదర్తో మనం ఇల్లు కొనాలి అంటే ఒక ప్లాన్ ఉండాలి నాన్న, నువ్వు కష్టపడి దాచిన డబ్బు 7.5 లక్షలు ఉంది కదా, అమ్మ నేను కూడా మాట్లాడుకున్నాం, అమ్మ నగలు అమ్మితే వచ్చిన డబ్బుతో కలిపితే 12,80,000 అవుతుంది, ప్రస్తుతం మనం నెలకి 10,000 దాస్తున్నాం, కానీ ఇప్పటి నుండి ఒక సంవత్సరం దాకా నెలకి 25,000 సేవ్ చేయగలిగితే సంవత్సరానికి 3 లక్షలు సేవ్ అవుతాయి, అప్పుడు సిటీలోనే 15 లక్షలకి ఇల్లు కొనాలి అనే మన గోల్ అచీవ్ చేస్తామని చెప్తుంది. అది విన్న వాసుదేవన్ కూడా సొంత ఇంటి కోసం 25,000 సేవ్ చేద్దామని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు నుండి వాసుదేవన్ 4 గంటలు ఎక్స్ట్రా కంపెనీలో ఓటీ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో తన శాలరీకి ఎక్స్ట్రాగా 10,000 యాడ్ అవుతాయి. అదే విషయం తన ఫ్యామిలీకి చెప్తాడు. ఇంకా ప్రభు అమ్మ కూడా ఇంట్లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి కొంత డబ్బు సేవ్ చేస్తుంది. అలా ఒక నెల గడిచే సమయానికి మొదటి నెల 25,000 సేవ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు ప్రభు స్కూల్ ప్రిన్సిపల్ ప్రభు ఫాదర్ని పిలిచి మీ అబ్బాయి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, తన వల్ల మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, మీ అబ్బాయి చదువులో చాలా వీక్గా ఉన్నాడు, మీరు టీసీ తీసుకుని మరొక స్కూల్లో జాయిన్ చేయడం మంచిది అనగా అది విన్న వాసుదేవన్ ప్రభుపై సీరియస్ అయ్యే ప్రిన్సిపల్తో వీడి ఫ్యూచర్ బాగుండాలని నా తాహతకు మించి వీడిని చదివిస్తున్నా మేడం, వీడిని నమ్ముకుని నా ఫ్యామిలీ ఉందని రిక్వెస్ట్ చేయడంతో దానికి ప్రిన్సిపల్ ఇదే లాస్ట్ ఛాన్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్లో పాస్ మార్క్స్ తెచ్చుకోకపోతే టీసీ ఇస్తామని చెప్తుంది. తర్వాత ప్రభు జరిగిందే ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉండగా అది చూసిన తన ఫ్రెండ్ ఐషు తన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తుంది. నిజానికి ప్రభు అండ్ ఐషు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, ఇద్దరికీ చదువులో అంతంత మాత్రమే. ఐషు కూడా మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉంటుంది. అందుకే బాగా ఆలోచించిన ఇద్దరు ట్యూషన్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అవుతారు. అయితే ట్యూషన్ ఫీజు 1,000 రూపాయలు అని తెలిసిన ప్రభు ఇంటికి వెళ్ళి మంచి మార్క్స్ కోసం ట్యూషన్లో జాయిన్ అవుతా ఫీజు 1,000 రూపాయలు అని చెప్పగా దానికి తన ఫాదర్ ఇంటి బడ్జెట్ కోసం డబ్బు దాస్తున్నాం కదా అని మొదట వద్దు అంటాడు. కానీ ప్రభు ఫ్యూచర్ బాగుంటుంది అని ట్యూషన్కి ఓకే చెప్పడంతో ప్రభు అండ్ వైషు ట్యూషన్లో జాయిన్ అవుతారు. ప్రభు మ్యాథ్స్లో కొంచెం ఇంప్రూవ్ కూడా అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రభు అండ్ వైషు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది అని. సీన్ కట్ చేస్తే అలా ప్రభు అండ్ వైషు తమ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ప్రభుకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు తన మైండ్ నిండా తన ఫాదర్ తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో తన మాటలే గుర్తొచ్చి
గుర్తొస్తూ ఉంటాయి. తను ఎంత ట్రై చేసినా సరే ఎగ్జామ్స్ అన్ని బిలో యావరేజ్గానే రాస్తాడు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక ఐషు ప్రభుతో, నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇంకా టెన్షన్ పడకు, రిజల్ట్స్ రోజు వస్తా, ఇద్దరం కలిసి రిజల్ట్స్ చూసుకుందామని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అలా రిజల్ట్స్ రోజు రానే వస్తుంది. ఐషు ప్రభుని కలిసి అలా ఇద్దరు నెట్ సెంటర్కి వెళ్ళి మొదట ప్రభు రిజల్ట్స్ చూడగా ప్రభు జస్ట్ పాస్ మార్క్స్తో పాస్ అయి ఉంటాడు. ఆ మార్క్స్ తన ఫాదర్కి ఎలా చూపించాలని ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత ఐషు రిజల్ట్స్ చూడగా ఐషు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయి ఉంటుంది. దాంతో ఐషు చాలా అప్సెట్ అవుతుంది. తనని అలా చూసిన ప్రభు తనకి ధైర్యం చెప్తాడు. కానీ ఐషు బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చిన ప్రభు రిజల్ట్స్ చూసిన తన అమ్మ, నీకు అంత డబ్బులు పోసి చదివిస్తే ఇంత తక్కువ మార్క్స్తో పాస్ అవుతావా అని సీరియస్ అవుతుంది. ఇంకా అదే టైంకే వాసుదేవన్ ఇంటికి వచ్చి, మీ అందరికీ గుడ్ న్యూస్ అని తమ ప్లాన్లో చివరి నెల మీద మార్క్ చేసి, ఈ రోజుతో ఇంటికి కావాల్సిన 15 లక్షలు రెడీ అయ్యాయి. ఆ బిల్డర్ని కలిసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామని అడగ్గా తను షాక్ అయ్యాడు. ఇంకా మన సొంత ఇంటికలా పూర్తయినట్లే అని చెప్పినా సరే అందరూ సైలెంట్గా ఉండడంతో ఏం జరిగిందని అడగ్గా ప్రభు రిజల్ట్స్ అండ్ మార్క్స్ గురించి చెప్తారు. ఆ రిజల్ట్స్ చూసిన వాసుదేవన్ ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళగా అదే టైంకే ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి, ఏంటి ప్రభు రిజల్ట్స్ చూసావా, ఎన్ని మార్క్స్ వచ్చాయని వెటకారంగా అడగడంతో అది విన్న వాసుదేవన్కి చాలా కోపం వచ్చి, వాడికి ఎన్ని మార్క్స్ వస్తే నీకేంటయ్యా అని ఇంటి ఓనర్ పై సీరియస్ అవ్వడంతో ఇంటి ఓనర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభు అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం వాసుదేవన్ ప్రభు దగ్గరికి వచ్చి, నీకు చేతనంత ఎఫర్ట్ పెట్టావు, అది నాకు తెలుస్తుంది, మిగతాది మన చేతుల్లో లేదురా, నువ్వు ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి అన్నావు కదా, ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వు అంటాడు. దానికి ప్రభు, మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి కదా నాన్న, మేనేజ్మెంట్ కోటాలోనే సీటు వస్తుంది, బాగా ఖర్చు అవుతుంది అనగా దానికి వాసుదేవన్, మేము ముగ్గురం మాట్లాడుకున్నాం రా, మాకు నీ ఫ్యూచర్ ముఖ్యం, ఇల్లు కొనాలి అనే ప్లాన్ మరో 2 సంవత్సరాలకి వాయిదా వేస్తాం, నువ్వు బాగా చదువుకొని కాలేజీ అప్లికేషన్ తీసుకోమని డబ్బులు ఇస్తారు. ఇదిలా ఉంటే వాసుదేవన్ ఇంటి ఓనర్ మీద అరవడంతో తన ఇంటిని ఖాళీ చేయిస్తాడు. దాంతో వాసుదేవన్ ఫ్యామిలీ మరో చిన్న అద్దె ఇంటికి షిఫ్ట్ అవుతారు. మళ్ళీ ఆ ఇంటిని కొనేందుకు 2 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుంటారు. సీన్ కట్ చేస్తే అలా వాసుదేవన్ ప్రభుని తీసుకుని ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ చేయించి ఫీజు కూడా కడతాడు. నిజానికి ప్రభు మెకానికల్ తీసుకోవాలి అనుకుంటాడు. అయితే అక్కడి ప్రిన్సిపల్ వారితో, ఐటీ అయితేనే ఇప్పుడు డిమాండ్, ఇప్పుడు మొత్తం కంప్యూటరే ఫ్యూచర్ కదా అని చెప్పడంతో అది విన్న వాసుదేవన్ కూడా ప్రభుని ఐటీ తీసుకోమని ఫోర్స్ చేసి జాయిన్ చేస్తాడు. ఇంకా అలా ప్రభు మొదటి రోజు కాలేజీకి వెళ్ళగా ప్రభుకి అదే క్లాస్లో రాజు పరిచయం అయ్యి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ప్రభు అండ్ రాజు ఇద్దరు చదువులో అంతంత మాత్రమే అని. ఇంకా అలా ఒకరోజు కాలేజీలో ఐషు పేరు విన్న ప్రభు ఐషుని కలవాలని తన ఇంటికి వెళ్ళగా అప్పటికే ఐషు ఫ్యామిలీ ఆ ఇంటిని ఖాళీ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారని తెలిసి ఐషు గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఆర్తి 10th ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ రాగా ఆర్తి 93%తో పాస్ అవుతుంది. ఈ విషయం తెలిసిన ఆర్తి ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆర్తితో తన ఫాదర్, నీకు ఏ కాలేజీ ఇష్టమో చెప్పు, అదే కాలేజీలో నీకు ఇష్టమైన గ్రూప్లో జాయిన్ చేయిస్తా అనగా దానికి ఆర్తి, నాన్న నేను గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ అవుతా, మనం ఇల్లు కొనడానికి డబ్బు సేవ్ చేయాలి కదా, అందుకే అయినా గవర్నమెంట్ కాలేజీలో కూడా టీచర్స్ చాలా బాగా చదువు చెప్తారు, అందుకే నేను గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను, ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటుంది. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి ప్రభు సెమిస్టర్ రిజల్ట్స్ రాగా తను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడని తెలిసి రాజుతో, నా ఫ్యామిలీ అందరూ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, కానీ నేను ఎంత ట్రై చేసినా సరే ఈ చదువు నాకు ఎక్కట్లేదు, నా చెల్లెలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నా కోసం తను అడ్జస్ట్ అవుతుంది, వారిని ఇంకా మోసం చేయలేను, నేను ఇంకా కాలేజీ మానేస్తాను అని ఇంట్లో చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ప్రభు తన ఫాదర్కి విషయం చెప్పాలని వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన ప్రభు ఫాదర్ వారికి ఒక విషయం చెప్తాడు. నిజానికి ఫ్లాట్ కొనాలని ఫిక్స్ అయిన వాసుదేవన్ తన ఓనర్ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకుని మరి అదే బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందామా అని అడగ్గా దానికి బిల్డర్, ఫ్లాట్ ధర పెరిగింది సార్, ఇప్పుడు ఫ్లాట్ 25 లక్షలు అని చెప్పి ఉంటాడు. అలా జరిగింది చెప్పి నాకు చేతనైనంత వరకు ట్రై చేస్తా, లేదంటే ప్రభు ఐటీ చదువుతున్నాడు కదా, నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు అనగా అది విన్న ప్రభు ఎమోషనల్ అయ్యి నేను గెలుస్తానన్నా అని చెప్తాడు. తర్వాత రోజు కాలేజీకి వెళ్ళిన ప్రభు రాజుతో, మనం గెలవాలిరా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి క్యాంపస్లో జాబ్ కొట్టాలి, అదే మన ఫోకస్, అదొక్కటే అంటాడు. ఇంకా రాజు కూడా 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయి ఉంటాడు. దాంతో ఆ ఎగ్జామ్ సప్లీ ఫీజు కోసం అలాగే బుక్స్ కోసం తామే డబ్బు సంపాదించుకోవాలని ఫిక్స్ అయ్యి కాలేజ్ అయిపోయాక ఒక పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి ప్రభుతో తన ఫాదర్, ఎక్కడైనా పనిచేస్తున్నావారా, ఎందుకంటే మిషన్స్ మధ్యన పనిచేసే వారి వాసన నాకు బాగా తెలుసు అనగా దానికి ప్రభు, బుక్స్ కోసం డబ్బు నేనే సంపాదించుకోవాలని ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నానన్న అంటాడు. దానికి తన ఫాదర్, నేను కూడా మా పేరెంట్స్ చనిపోయాక నా తమ్ముడు చెల్లెల్ని బాగా చూసుకొని చదివించాలి అని వారి కోసం నేను కష్టపడ్డాను, ఇప్పుడు వాళ్ళు లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు, నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను, నువ్వు నాలా కాకూడదు, నీకు నేనున్నాను అని చెప్పడంతో అది విన్న ప్రభు చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు వాసుదేవన్ వర్క్ చేస్తూ
చేసుకుంటూ స్లో కోల్పోయి కింద పడిపోవడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా తనని చెక్ చేసిన డాక్టర్ ప్రభుతో మీ నాన్నకి చిన్న మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, 2 మైనర్ బ్లాక్స్ ఉన్నాయి, వెంటనే సర్జరీ చేయాలి, అదే తనకి సేఫ్ అని చెప్పడంతో అది విన్న ప్రభు సర్జరీ చేయమనడంతో డాక్టర్ సర్జరీ చేస్తారు. అయితే ఆ సర్జరీకి వారు ఇంటి కోసం దాచిన మొత్తం డబ్బు అయిపోతుంది. ఈ విషయం తెలిసిన వాసుదేవన్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఎంతో కష్టపడి సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకున్న డబ్బు ఇలా తన సర్జరీ కోసం ఖర్చు అయిపోయినందుకు. ఇంకా అలా కొన్ని వారాలు గడిచిపోతాయి. వాసుదేవన్ కోలుకోగానే మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అయితే బాగా ఆలోచించిన వాసుదేవన్కి తనకి తెలిసిన వారికి సెకండ్ సారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చనిపోయాడని తెలిసి ఒకవేళ తనకి కూడా అలా జరిగితే తన కుటుంబం ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వకుండా చనిపోతానేమో అనే భయంతో తనకి మరో దారి లేక తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి ఫ్లాట్ కొనడానికి 25 లక్షలు అప్పుగా అడగ్గా దానికి తన తమ్ముడు అంత డబ్బు ఎలా ఇవ్వగలనన్నయ్యా, అయినా ఈ పరిస్థితుల్లో మీకు ఇల్లు అవసరమా, సరే ప్రభుకి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ వస్తే ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకునిరా అప్పుడు డబ్బు ఇస్తా అంటాడు. అది విన్న వాసుదేవన్ ఇంటికి వచ్చి అదే విషయం తన ఫ్యామిలీకి చెప్పి ప్రభుతో నీకు జాబ్ వస్తుంది కదా ప్రభు అనగా అది విన్న ప్రభు కన్ఫ్యూజన్లో ఉండిపోయి వస్తుంది నాన్న అంటాడు. నెక్స్ట్ సీన్లో అలా ప్రభు అండ్ రాజు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి అని ఇద్దరు క్యాంపస్ ఇంటర్వ్యూ కోసం బాగా ప్రిపేర్ అవుతారు. అలా ప్రభు అండ్ రాజు ఇద్దరు క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అయితే ఇంటర్వ్యూలో ప్రభు సెలెక్ట్ అవ్వడు. ఎందుకంటే ప్రభు ఎలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా కేవలం బట్టి పట్టి ఆన్సర్స్ చెప్తాడు కాబట్టి. ఇంకా రాజు మాత్రం సబ్జెక్ట్తో ఆన్సర్స్ ఇస్తాడు. దాంతో రాజు సెలెక్ట్ అవుతాడు. ప్రభు తన బాధని దాచుకుని రాజు అయినా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా ప్రభు ఇంటికి వెళ్ళగా అప్పటికే వర్షానికి ఇంట్లోకి నీరు వచ్చి ప్రభు ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉండగా ప్రభు తను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడంతో అందరూ సాడ్ అవుతారు. కానీ ప్రభుతో తన ఫాదర్ ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది కానీ నీ ప్రయత్నం ఆపకు అని ఎంకరేజ్ చేస్తాడు. అలా రోజు నుండి ప్రభు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటాడు కానీ ఒక్కదానికి కూడా సెలెక్ట్ అవ్వడు. దాంతో ప్రభులో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి చాలా బాధపడతాడు. ఇంకా అలా ఒకరోజు ప్రభు ఫ్యామిలీ అందరూ తన చిన్నాన్న ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళగా తన చిన్నాన్న ఏరా ప్రభు నీకు ఇంకా జాబ్ రాలేదా అని తన అన్న ఫ్యామిలీని చీప్గా మాట్లాడడంతో ప్రభు ఫ్యామిలీ అందరూ చాలా ఫీల్ అవుతారు. ప్రభు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాయగా అందులో కూడా ఫెయిల్ అవుతాడు. దాంతో ప్రభు కోపంతో తన ఫాదర్తో నాన్న నేను ఇంకా అలసిపోయాను, నేను మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నా, ఇంకా ఆపేస్తా అనగా దానికి తన ఫాదర్ అప్పుడు నన్ను నా లైఫ్ని గుర్తు తెచ్చుకోరా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆగకుండా ముందుకు సాగిపోవడం అలవాటవుతుంది అని చెప్తాడు. అది విన్న ప్రభు ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదే టైంకే ప్రభుకి తన ఫ్రెండ్ రాజు ఫోన్ చేసి రేపు మా కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవ్వు అని చెప్పడంతో అలా ప్రభు ఈసారి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగా ప్రభుని వారు నువ్వు ఇన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి రిజెక్ట్ అయ్యావు కదా రీజన్ ఏంటని అడగ్గా దానికి ప్రభు నిన్నటి దాకా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉండేది, అందుకే రిజెక్ట్ అయ్యాను, కానీ మా నాన్న నాతో ఫెయిల్ అయితే ఏముంది మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చెయ్యి, ఫెయిల్యూర్స్కి భయపడి ఆగిపోకు, ప్రయత్నం ఆపకు, అప్పుడే గెలుపు నీ ముంగిటకి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మీరు రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ మరొక ఇంటర్వ్యూకి వెళ్తాను అని వారు అడిగిన అన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పడంతో ప్రభుకి ఆ జాబ్ వస్తుంది. దాంతో రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇంటికి వెళ్ళి తనకి జాబ్ వచ్చింది అని చెప్పడంతో ప్రభు ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రభు జాబ్లో జాయిన్ అయ్యి బిజీ అయిపోతాడు. ఇంకా అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ప్రభు అండ్ ఆర్తి ఇద్దరు మంచి జాబ్స్ చేస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ప్రభు అండ్ ఆర్తి తమ డ్రీమ్ అయిన సొంత ఇంటి కోసం ఇద్దరు హోమ్ లోన్స్ అప్లై చేసి అదే విషయం తమ పేరెంట్స్కి చెప్పి సర్ప్రైజ్ ఇచ్చి సిటీలోని ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కూడా చూసి అక్కడికి వెళ్ళి అది వారికి నచ్చి అక్కడే ఒక ఫోటో దిగి బ్రోకర్కి ఆ ఫ్లాట్కి అడ్వాన్స్ డబ్బు కూడా ఇవ్వబోతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అదే టైంకే వాసుదేవన్ తమ్ముడు అక్కడికి వచ్చి వారితో ఆర్తికి ఒక మంచి సంబంధం వచ్చిందన్నయ్య, అబ్బాయి ఫ్యామిలీ చాలా మంచిది, అబ్బాయి కూడా చాలా మంచివాడు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఆర్తికి ఇది మంచి సంబంధం, ఒకసారి ఆలోచించమని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఫ్లాట్కి అడ్వాన్స్ డబ్బు మరో రోజుకి వాయిదా వేస్తారు. ఇంకా ఒకరోజు అబ్బాయి తరపు వాళ్ళు ఆర్తిని చూడడానికి ఇంటికి రాగా అబ్బాయి ఆర్తికి కూడా బాగా నచ్చుతాడు. ఇంకా ప్రభు పేరెంట్స్కి కూడా వారి ఫ్యామిలీ నచ్చడంతో కట్నాల గురించి అడగ్గా దానికి అబ్బాయి ఫ్యామిలీ మాకు ఎటువంటి కట్నం వద్దు కానీ పెళ్ళి మీరే గ్రాండ్గా జరిపించాలి అని చెప్తారు. తర్వాత ప్రభు పేరెంట్స్ పెళ్లి ఖర్చులు లెక్కలు వేయగా దాదాపు 25 లక్షలు అవుతుందని తెలుస్తుంది. వాసుదేవన్ అదే విషయం ప్రభుకి చెప్పగా దానికి ప్రభు ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ ఉంది నాన్న, ఆల్రెడీ హోమ్ లోన్ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేశాను, ఇంకా అప్పు కూడా తీసుకోలేము అనగా దానికి వాసుదేవన్ హోమ్ లోన్ ఇప్పుడు వద్దులేరా, ఆర్తికి పెళ్లి చేసిద్దాం, ఇది మంచి సంబంధం, ఈ పెళ్లి జరిగితే ఆర్తి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో అది విన్న ప్రభు కూడా చిన్నప్పటి నుండి తన కోసం ఆర్తి అన్ని అడ్జస్ట్ అవుతూ వచ్చింది అని, అందుకే ఇప్పుడైనా ఆర్తికి మంచి లైఫ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఆర్తికి కూడా అదే విషయం చెప్పగా మొదట ఆర్తి హోమ్ లోన్ ముఖ్యం అంటుంది కానీ తనకి మంచి సంబంధం అని నచ్చి చెప్పి ఒప్పిస్తారు. అలా ఆర్తి పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తారు. పెళ్లి ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా 35 లక్షలు అవుతుంది. అలా 3 నెలలు గడిచిపోతాయి. ప్రభు ఇంకా పెళ్లి కోసం చేసిన అప్పుకి ఈఎంఐలు కడుతూ
ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు ప్రభుతో తన ఫాదర్, నీకు ఒక విషయం చెప్పాలరా, నాకు తెలిసిన రంగనాథన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. తను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. తనకి ఒకటే ఒక కూతురు ఉంది. తన పేరు మధు. తనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. వారిది చాలా మంచి ఫ్యామిలీ, డబ్బు కూడా ఉంది. అందుకే తనకి నీ గురించి చెప్పాను. ఈ పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది అనగా అది విన్న ప్రభు ఇప్పుడే తనకి పెళ్లి వద్దు అని చెప్తాడు. కానీ వాసుదేవన్ ఫోర్స్ చేయడంతో ఓకే అని చెప్తాడు. అప్పుడే వాసుదేవన్ తనతో, నీకు మరో ముఖ్య విషయం చెప్పాలి. మధుకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తన ఫాదర్ తనని చాలా గారాబంగా పెంచాడంట. తనకి కోపం ఎక్కువ. తను ఏదనుకుంటే అది జరిగి తీరాలి అనుకుంటుంది. తన కోపం వల్లే ఇప్పటికే 2 సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయంట. తనతో కొంచెం అడ్జస్ట్ అయి ఉండాలి అని చెప్తాడు. ఇంకా అలా 6 నెలలు గడిచిపోతాయి. మరో 2 రోజుల్లో ప్రభు అండ్ మధుల ఎంగేజ్మెంట్ ఉంటుంది. దాంతో ఎంగేజ్మెంట్ డ్రెస్సెస్ తీసుకోవాలని షాపింగ్కి వచ్చి మధు అండ్ ప్రభు డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటారు. మధు ఏం చెప్తే దానికి ప్రభు నో చెప్పకుండా అన్నింటికీ ఓకే చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మధుకి కోపం ఎక్కువ కాబట్టి. అలా ఇద్దరి డ్రెస్సులు సెలెక్షన్లు అయిపోయాక అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ప్రభు అదే షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేసే ఐషుని చూసి షాక్ అవుతాడు. ఐషు కూడా ప్రభుని చాలా రోజుల తర్వాత చూసి కొంచెం ఫీల్ అవుతుంది. ప్రభు ఐషుతో మాట్లాడాలనుకుంటాడు కానీ అక్కడే ఉన్న మధు చూస్తూ ఉండడంతో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి ప్రభు ఐషుని కలవాలి అని అదే షాప్ దగ్గరికి వచ్చి ఐషుని కలిసి మాట్లాడతాడు. అప్పుడే ఐషు, రేపే కదా నీ ఎంగేజ్మెంట్, పనులుంటాయి కదా, ఇక్కడికి వచ్చావేంటని అడగ్గా దానికి ప్రభు, నిన్ను చూడాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా నీ కోసం ఎంత వెతికానో తెలుసా, కానీ నీ గురించి ఏమీ తెలియలేదు అనగా దానికి ఐషు, నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా. నిజానికి మా నాన్న ప్రతిరోజు ఫుల్గా తాగి వచ్చి మా అమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. మన పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు రాత్రి మా నాన్న మా అమ్మతో గొడవ పడి తలకి దెబ్బ తగిలి మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం. నా ఎగ్జామ్స్ అన్నీ కూడా హాస్పిటల్ దగ్గర నుండే వస్తూ రాశాను. నా బ్యాడ్ లక్, అందుకే ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయ్యాను. ఆ రోజు రిజల్ట్స్ నీతో పాటు చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నీతో ఉన్నప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉండగలను అని చెప్తుంది. అది విన్న ప్రభు కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. నిజానికి ప్రభు చిన్నప్పటి నుండే ఐషుని ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఐషుకి కూడా ప్రభు అంటే ఇష్టం ఉంటుంది. దాంతో ప్రభు ఐషుని హగ్ చేసుకుని, మనం పెళ్లి చేసుకుందాం ఐషు, ఇప్పటికే చాలా లేట్ అయిందనగా అది విన్న ఐషు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రభుని హగ్ చేసుకుంటుంది. ఇంకా అలా ఇంటికి వచ్చిన ప్రభు తన ఫాదర్తో, మధు నాకు సెట్ అవ్వదు నాన్న, నాకు ఈ పెళ్లి వద్దు, నేను ఐషునే పెళ్లి చేసుకుంటానని అంతా చెప్తాడు. అది విన్న వాసుదేవన్, ఇప్పుడు వారికి నా ఫేస్ ఎలా చూపించగలను, అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది అని, అందుకే మధునే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని చెప్పినా సరే ప్రభు తనతో, ఈ ఒక్క విషయంలో డెసిషన్ నాకే వదిలేయండి నాన్న, నా లైఫ్ బాగుంటుంది, ఐషు చాలా మంచి అమ్మాయిని చెప్పి అలా వాసుదేవన్కి ఇష్టం లేకున్నా సరే ప్రభు ఐషునే పెళ్లి చేసుకుంటాడు. దాంతో అప్పటి నుండి వాసుదేవన్ ప్రభు అండ్ ఐషులతో మాట్లాడడం కూడా మానేస్తాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. కరోనా కూడా వచ్చి వెళ్ళిపోతుంది. అయినా కానీ వాసుదేవన్ ప్రభు అండ్ ఐషులతో మాట్లాడకుండా ఉంటాడు. దాంతో ప్రభు అండ్ ఐషు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రభుకి హౌస్ లోన్ శాంక్షన్ అయిందని బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో అది విన్న ప్రభు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే విషయం తన ఫాదర్కి చెప్పగా తను ప్రభుతో మాట్లాడాడు కానీ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్రభుకి తన ఫాదర్ ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పగా ప్రభు హాస్పిటల్కి వెళ్ళి విషయం కనుక్కోగా ఆర్తి తన భర్త తలపై సీసాతో కొట్టడంతో పెద్ద గాయమయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. ఇంకా ఆర్తి భర్త ఫ్యామిలీ ఆర్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చూడగా ప్రభు అండ్ తన ఫాదర్ వారిని రిక్వెస్ట్ చేసి కంప్లైంట్ లేకుండా చేసి ఆర్తి అండ్ తన కూతురిని తీసుకుని ఇంటికి వచ్చి ఆర్తితో, భర్తని అలా ఎవరైనా కొడతారా, ఈ 4 సంవత్సరాల్లో నీ భర్త నిన్ను ఎప్పుడైనా అలా కొట్టాడా అనగా దానికి ఆర్తి ఏడుస్తూ, చేయి చేసుకుంటేనే వైలెన్స్ కాదు కదమ్మా, గొప్పింటి వాళ్ళు అని ఏమీ ఆలోచించకుండా నాకు పెళ్లి చేశారు, అదే మీరు చేసిన ప్రాబ్లం, ఎంత నీచమైన కుటుంబమో తెలుసా వాళ్ళది, డబ్బు ఉంది అనే పొగరు ఆ ఇంట్లోని అందరి రక్తంలో ఉంది, పెద్ద కోడలు వారి టార్చర్ భరించలేక డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయింది, రెండవ కోడలతో ప్రాబ్లం, ఇంకా మూడవ కోడలైన వారికి బానిసలాగా పడి ఉండాలని డబ్బు లేని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఇంటికి వెళ్ళిన రోజు నుండి ఆ ఇంటి పని మొత్తం, ఇంట్లోని వారి పని మొత్తం నాతోనే చేయించడం కోసం నా జాబ్ కూడా మానిపించి టార్చర్ చేసేవారమ్మా. నా భర్తకి చెప్తే అడ్జస్ట్ అవ్వు అనేవాడు. నా మీద ప్రేమ లేదా అని అడిగితే లేదు అన్నాడు. మరి నాతో పడుకొని బిడ్డని ఎందుకు కన్నావంటే తనకి మరో దారి లేక అన్నాడు. అందుకే వాడి తల పగలగొట్టి ఆ నరకం నుంచి బయటికి వచ్చేసా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా తన అమ్మ అండ్ ఐషు తనని ఓదారుస్తారు. అదంతా విన్న ప్రభు అండ్ తన ఫాదర్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఐషునే ఆర్తికి ధైర్యం చెప్తుంది. అది చూసిన వాసుదేవన్ ఐషుకి థ్యాంక్స్ చెప్పి, కొడితేనే వైలెన్స్ కాదు కదమ్మా, ఇన్ని రోజులు మాట్లాడకుండా నేను బాధ పెట్టి నేను కూడా అదే చేశాను అని సారీ చెప్పి ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు ప్రభు హోమ్ లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తున్నాడు అని తెలిసిన ఆర్తి ప్రభుని తన ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ప్రభు మన డ్రీమ్ అయిన ఇల్లు కొనబోతున్నాడు నాన్న, బ్యాంకులో సంతకం పెట్టడానికి వెళ్తున్నాడు, ఇంకా తన మీద కోపం ఎందుకు, గొప్పింటికి ఇచ్చిన నా లైఫ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఇప్పటికైనా తనని క్షమించి మాట్లాడండి అని అలా ఇద్దరిని కలుపుతుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తర్వాత ప్రభు మొదట తన ఆఫీస్కి వెళ్ళగా తన మేనేజర్ ప్రభుని పిలిచి లాస్ట్ 1 ఇయర్గా మీ పెర్ఫార్మెన్స్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, లాస్ట్ 1 ఇయర్గా కంట్రోల్-C కంట్రోల్-P మాత్రమే మీరు చేస్తున్నారు, మీరు ఇప్పటికే జస్ట్ యావరేజ్ ప్రోగ్రామ్ డెవలపర్ మాత్రమే, ఇక మీదట సాటర్డేలు కూడా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి అని, అలాగే ఇది కాదు అని మీరు బయటికి వెళ్తే మీకు మరో జాబ్ దొరక్క అడక్క తింటారు, అదీ కాక హోమ్ లోన్కి అప్లై చేశారు అనుకుంటా, ఇక మీదటైనా కంట్రోల్-C కంట్రోల్-P కాకుండా పెర్ఫార్మెన్స్ డెవలప్ చేయాలి అని చాలా చీప్గా మాట్లాడతాడు. దాంతో ప్రభుకి చాలా కోపం వస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజే హోమ్ లోన్ తీసుకోబోతున్నా, అది తన ఫ్యామిలీ డ్రీమ్ అని సైలెంట్గా అక్కడి నుండి బ్యాంకుకి వెళ్ళగా అక్కడి మేనేజర్ కంగ్రాట్స్ ప్రభు సార్, హౌస్ లోన్ శాంక్షన్ అయినందుకు ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకం చేయండి, మిగతాది నేను కంట్రోల్-C కంట్రోల్-P చేస్తా అంటాడు. అది విన్న ప్రభు ఆలోచనల్లో పడతాడు. మరో పక్క ఇంటి దగ్గర ప్రభు ఫ్యామిలీ ప్రభు బ్యాంకుకి వెళ్ళి హౌస్ లోన్ తీసుకొని వస్తాడు అని ఎంతో సంతోషంగా వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ప్రభు ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో నన్ను క్షమించండి, బ్యాంక్ లోన్ వద్దు అని వచ్చేసాయని చెప్పి ఎమోషనల్ అవ్వగా దానికి వాసుదేవన్ ఎందుకు ప్రభు ఏదైనా ప్రాబ్లమా అని అడగ్గా దానికి ప్రభు నాకు ఈ జాబ్ నచ్చలేదు, అక్కడ మర్యాద లేదు, నాకు ప్రతిరోజు అక్కడ నరకంలా ఉంది, ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి లోన్ తీసుకుంటే అదే ఆఫీస్లో ప్రతిరోజు అవమానాలు పడుతూ వర్క్ చేసుకుంటూ ఈఎంఐలంటూ నా జీవితం ఎలకబోన్లో ఇరుక్కపోయినట్టు అయిపోతుందని భయం మొదలైంది అనగా దానికి తన ఫాదర్ కొంచెం అడ్జస్ట్ అవ్వు ప్రభు, ఫ్యూచర్ బాగుంటుంది అనగా దానికి తను ఈ మాట చిన్నప్పటి నుండి వింటున్నానన్న, ఆ ఫ్యూచర్ ఎప్పుడొస్తుందో అర్థం కావటం లేదు, ఇలానే చచ్చిపోతా అనిపిస్తుంది, మనలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది అని కష్టపడుతూ అడ్జస్ట్ అవుతూనే బ్రతుకుతూ ఉంటాం, ప్రజెంట్లో అస్సలు బ్రతకడం లేదు నాన్న, నేను కాలేజీలో మెకానికల్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరో చెప్పారు అని ఐటీలో జాయిన్ చేసావు, ఐటీకి ఫ్యూచర్ ఉంది కరెక్టే కానీ ఐటీలో నాకు ఫ్యూచర్ లేదు, రాని చదువు రాని ఉద్యోగం, ఫిట్ అవ్వని ప్రతి చోట ఫిట్ అవ్వడానికి ట్రై చేసి బఫూన్ అవుతున్నా అనగా దానికి తన ఫాదర్ జాబ్ వదిలేస్తే ఎలా బ్రతుకుతావురా అంటాడు. దానికి ప్రభు నేను చేయగలిగే పని, అందులో వచ్చే డబ్బు, మర్యాద, ప్రశాంతమైన జీవితం ఇది చాలు నాన్న అంటాడు. అది విన్న వాసుదేవన్ ఇక మీదట ఈ ఇంట్లో హౌస్ లోన్ గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ప్రభు అండ్ ఆర్తి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రభు తన ఫాదర్తో నేను నాకు ఇష్టమైన మెకానికల్ చదవాలని ఫిక్స్ అయ్యానన్న, మళ్ళీ నా లైఫ్ని రీస్టార్ట్ చేస్తానని నమ్మండి అంటాడు. ఇంకా ఆర్తి నాన్న నేను డైవర్స్కి అప్లై చేశాను, నేను కూడా నా లైఫ్ని రీస్టార్ట్ చేయబోతున్నా అని చెప్తుంది. ఇంకా అలా రోజు నుండి ఆర్తి అండ్ ప్రభు పార్ట్ టైం జాబ్ చేస్తూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆర్తి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది, ప్రభు స్టడీస్ కంప్లీట్ చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆర్తికి బ్యాంక్లో జాబ్ వచ్చి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రభు కూడా తనకిష్టమైన మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ అందరితో మర్యాద పొందుతూ జాబ్లో హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఐషో ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది. అలా ప్రభు అండ్ ఆర్తి తమ పేరెంట్స్ పెళ్లి రోజు వారికి సర్ప్రైజ్ గిఫ్ట్గా వారిని తమ డ్రీమ్ అయిన సొంత ఇంటి కలను ఫుల్ఫిల్ చేస్తూ వారు మొదట ఏ ఫ్లాట్ అయితే చూసి కొనాలి అనుకుని ఉంటారో అదే ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్ బయట వాసుదేవన్ కోరుకున్నట్లే వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని బోర్డు పెట్టి ఆ ఇంటికి తమ పేరెంట్స్ని తీసుకుని వెళ్ళగా ఆ ఇంటిని చూసిన ప్రభు పేరెంట్స్ ఇప్పటికైనా తమ సొంత ఇంటి కల పూర్తయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వాసుదేవన్ ప్రభుతో మొత్తానికి సొంత ఇల్లు కొన్నాం, ఈ ప్రపంచాన్నే గెలిచినట్టు ఉందిరా అనగా దానికి ప్రభు గెలిచాం నాన్న అంటాడు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు అనేది ఒక కళ, అది నిజమైతే వారి సంతోషమా ఇల్లే అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.